సీరియస్గా మనం ఆలోచించాల్సిన పని. ఎందుకంటే ఈ చైనా మాంజా వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోతాయి. మరి ప్రజలే కాదు, పశువులు పక్షులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ చైనా మాంజా అసలు తెగదు, సన్నటి దారంలాగా ఉంటుంది. మరి బైక్ మీద మనం వెళ్ళేటప్పుడు పావురాలు కానీ పక్షులు కానీ పైకి ఎగిరేటప్పుడు మరి అవి తలకిందులుగా వేలాడుతూ తమ ప్రాణాలను కోల్పోతాయి. అసలు మనుషులు కూడా పేకలు తెగిపోయిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఈ చైనా మాంజాని మరి ఎవరైతే ఇండియాలో ఈ రకంగా మార్కెట్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. మరి రానున్న రోజులు సంక్రాంతి, పొంగల్ అంటేనే మనకు తెలుసు 10 రోజులు 12 రోజుల ముందు జనవరి 1 నుంచే కూడా పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా మరి పతంగులు ఎగరేస్తూ గాలిపటాలు ఎగరేస్తూ మరి తమ ఆనందోత్సాహాల మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం మనకి మరి పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ సంక్రాంతి సంబరాల్లో మనకి తెలుసు గోవులు పశువులు అన్నిటినీ అలంకరిస్తారు. అదే సమయంలో మరి చిన్నపిల్లలు ఎక్కువగా, మరి చిన్నపిల్లలతో పాటు ఆ మాటకు వస్తే పెద్దోళ్ళు కూడా పతంగులు ఎగరేయడం అనేది మన పూర్వకాలం నుంచి వస్తుంది. మరి దీనిలో మరి మామూలు దారంతో ఎగరేస్తే అది ఏం కాదు, కానీ ఈ చైనా మాంజా వలన ఏమవుతుందంటే అది చాలా దారుణమైన పరిస్థితులు, ఎంతోమంది చనిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం. దీన్ని ఆయన మరి ఎవరైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నారో దానం నాగేందర్ చాలా తీవ్రంగా మరి పరిగణిస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. మరి ఆచూకీ చెబితే 5,000 నజరానా ఇస్తారని కూడా చెప్పారంటే దీని మీద ఉక్కుపాదం మోపాలి అని ఎంత తీవ్రంగా కసిగా ఉన్నారో మనకైతే అర్థమవుతుంది. ఏం ప్రచురించారో చూద్దాం. సంక్రాంతి పండుగ వేళ పతంగుల కోసం చైనా మాంజా వాడకాన్ని అరికట్టేందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాణాంతక దారం వల్ల పక్షులు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే చైనా మాంజా విక్రయిస్తున్న వారి సమాచారం అందిస్తే తన సొంత నిధుల నుంచి 5,000 రూపాయల నగదు బహుమానం ఇస్తానని మరి దానం నాగేందర్ ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. పర్యావరణాన్ని ప్రాణాలను కాపాడేందుకు ఎమ్మెల్యే తీసుకున్న ఈ వినూత్న నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలు పర్యావరణ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆకాశం రంగురంగుల పతంగులతో నిండిపోతూ ఉంటుంది. అయితే ఈ ఆనందం వెనుక చైనా మాంజా రూపంలో ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. తన నియోజకవర్గంలో చైనా మాంజా విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ఆయన ఒక వినూత్నమైన బహుమతిని ప్రకటించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎవరైనా నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే ఆ సమాచారాన్ని తనకు లేదా అధికారులకు అందిస్తే ఎమ్మెల్యే కోరారు. ఇలా నిజమైన సమాచారం అందించిన వారికి తన సొంత నిధుల నుండి 5,000 రూపాయలు ఇస్తానని ప్రకటించారు. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక టీం వర్క్ పనిగా మా నియోజకవర్గంలో కూడా ఈ రకంగా చైనా మాంజా ఉండకూడదని ప్రతి నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రకంగా కన్నా ముందుకు వెళ్ళినట్టయితే అసలు చైనా మాంజాలు ఎక్కడా ఉన్నా కూడా అవి ఏ గోడౌన్కో పరిమితం అయితే ఆ తర్వాత ఆకస్మిక తనిఖీల్లో అవి దొరికిపోతాయి. కానీ ఒక నేత ఎవరికైనా ఇన్స్పిరేషన్ అయినప్పుడు, ఒక స్ఫూర్తి అయినప్పుడు, ఒక మంచి పని చేయడానికి స్ఫూర్తినిచ్చినప్పుడు దాన్ని మరి విమర్శలకు తావు లేకుండా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళితే తద్వారా మరి ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలకు మేలు జరిగితే నాయకుల యొక్క మనసులు ప్రజలు గెలుచుకుంటారు. ఆ నాయకుల యొక్క మనసును ప్రజలు గెలుచుకుంటారు. ప్రజల మనసును నాయకులు గెలుచుకోవాలి. ఈ రకంగా గెలుచుకుంటేనే మరి తదుపరి రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. అంతేగాని ఎన్నో ప్రాణాలను బలికొంటున్న చైనా మాంజాను మాత్రం 100% కట్టడి చెయ్యాలి అనేది మరి దానం నాగేందర్ ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని మనందరం కూడా ఆహ్వానిద్దాం. నియోజకవర్గంలోని ఇక వేరే నియోజకవర్గాలను కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏదో ఒక రకంగా ఈ చైనా మాంజాను అరికట్టకపోతే మాత్రం చాలామంది ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. మీరు వ్యక్తిగతంగా కూడా ఫ్రెండ్స్, మీరు కైట్ని ఎగరేయటం ఎంత ఇంపార్టెంటో ఎవరికి హాని కలగకుండా ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. వ్యక్తిగతంగా చైనా మాంజా కొనకూడదు, చైనా మాంజా ద్వారా మనం గాలిపటాలు ఎగరేయకూడదని మీరు ఒక్కసారి నిర్ణయించుకుంటే చైనా మాంజా అనేది ఎక్కడ దరిదాపుల్లో కూడా కనిపించదు. మనం బయట వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా వ్యక్తిగతంగా మనం ఆ ఒక చేసే పనికి కట్టుబడి ఉండి మనసావాచ కర్మణ మనం కట్టుబడి ఉంటే దాని యొక్క ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. తద్వారా తెలంగాణ ప్రజలకు అదేవిధంగా పక్షాదులకు కావాలి ఇక్కడ నివసించే వారందరికీ కూడా మేలు చేకూరుతుంది. కాబట్టి చైనా మాంజాని వాడకూడదు అని చెప్పి మీ అంతరాత్మ సాక్షిగా మీరందరూ కూడా మీరు ఒకసారి ప్రమాణం చేసుకుంటే తద్వారా ఈ చైనా మాంజాని అయితే అరికట్టవచ్చు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఈ చైనా మాంజా గురించి ఏమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్, శంకరపల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్కతల సురేందర్ గౌడ్ ఏకగ్రీవమని, అలాగే అరెస్టులతో మాజీ సర్పంచులు గొంతు మాయలేరని, పెండింగ్ బిల్లులు అడిగితే అక్రమ అరెస్టులని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి అన్నారని మరి ఇక ప్రచురించారు. ఇక మనం చూడొచ్చు,
మేడారం మెరిసేలా పునర్నిర్మాణంతో పునరుజ్జీవం, స్వర్ణకాంతుల కొత్త సొగబులు, మరి దగదగ మెరుస్తున్న మేడారం, పులకరించిపోతున్న భక్తజనం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఆలయానికి వైభవం, 100 ఏళ్లుగా చెక్కు చెదరకుండా అభివృద్ధి పనులు, వందల ఏళ్ళు చెక్కు చెదరకుండా అభివృద్ధి పనులు, భావితరాలకు తెలిసేలా శిలలపై తల్లుల చరిత్ర. నిజంగానే తెలంగాణలో మరి సమ్మక్క సారాలమ్మ జాతర తెలంగాణకి కాదు దేశవ్యాప్తంగా, ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఈ జాతర చాలా ఫేమస్. ఎందుకంటే మరి అమ్మవారిని అంత అక్కడ ఆ చరిత్రని తెలుసుకుని అంత నమ్మకంతో సమ్మక్క సారాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు మూల నుంచి నలుమూలల నుంచి దేశవ్యాప్తంగా, ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుని వెళ్ళేవారు ఉన్నారు. మరి తెలంగాణ సాంప్రదాయం మరి ప్రపంచ ఖండాంతరం దాటే విధంగా మరి ఈ రకంగా ముందుకు వెళ్తున్నప్పుడు కంపల్సరీ దాని డెవలప్మెంట్ బాధ్యత అనేది కూడా తెలంగాణ సర్కార్ తీసుకోవాలి. గత ప్రభుత్వంలో అది జరగలేదు కాబట్టి అది లోటుగా ఉండిపోయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమ్మక్క సారాలమ్మ జాతర ద్వారా మరి వాళ్ళ అక్కడున్న పరిస్థితుల్ని డెవలప్మెంట్ చేయడం ద్వారా తద్వారా మరింత అభివృద్ధిగా ముందుకెళ్ళి మరి తెలంగాణ యొక్క కీర్తి ప్రతిష్టలు అనేవి దేశం నలుమూలలా ముందుకు వెళ్ళడానికి మరింత అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి అక్కడ సౌకర్యాలు ఉండే కొద్దీ మరింత మంది అక్కడికి వచ్చి సమ్మక్క సారాలమ్మ జాతరలో అమ్మవారిని దర్శించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏ ప్రచురించారో చూద్దాం. ఇక ఎట్లున్న మేడారం ఎట్లా మారింది, మొత్తం రూపురేఖలే మారిపోయాయి. నాటి మేడారానికి నేటి మేడారానికి ఎంతో తేడా కనబడుతుంది. భక్తులు మెచ్చేలా మురిసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జాతర నిర్వహణకు అవసరమైన అభివృద్ధి పనులు భారీ స్థాయిలో చేపట్టారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు లక్షలాది మంది తరలి వస్తారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవార్లకు ఘనమైన పూజలు చేస్తారు. ఇంత పెద్ద ఎత్తున జరిగే జాతర ఈసారి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతర నిర్వహణకు అవసరమైన వసతుల కల్పన, అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా చేపట్టింది. ఇందుకు 250 కోట్లు వెచ్చిస్తున్నారు. మరి ఇందులో గద్దెల విస్తరణకే 101 కోట్లు వెచ్చిస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు విస్తృత ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ఈసారి మహాజాతరను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. మేడారం దగదగా మెరిసిపోతుంది. ఏర్పాట్లు, అభివృద్ధి పనులు చూసి భక్తులు మురిసిపోతున్నారు. కొత్త సొగుబులు, కొత్త కాంతులు వారిని కట్టిపడేస్తున్నాయి. గత పాలకులు ప్రతిసారి జాతర వచ్చిందంటే కోట్లాది రూపాయలు వెచ్చించి తాత్కాలిక అభివృద్ధి పనులు, వసతులు కల్పించేవారు. ప్రతిసారి ఇదే జరుగుతుండేది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఒక ప్రణాళిక, ఒక విజన్తో సీఎం రేవంత్ రెడ్డి మేడారం దిశను మార్చేస్తున్నారు. ఇందులో భాగంగా మేడారంలో ఏర్పాట్లు ఘనంగా చేపట్టారు. దాదాపుగా ఈ పనులు 90% వరకు పూర్తయ్యాయి. 100 ఏళ్ల పాటు